నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఎన్నికల వేళ ఎన్నెన్నో కలలు కంటుంటారు, ఎన్నెన్నో దిశలు మారుతుంటారు నాయకులు. తిట్లు, తివాట్లు, దాడులు, ప్రతిదాడులు అన్నీ మాఫీ అయిపోతాయి. వందలాది కోట్ల రూపాయలు పెద్ద పెద్దోళ్ళకి ఎట్లయితే ప్రభుత్వాలు మాఫీ చేస్తాయో అప్పులు, ఈ ఎన్నికల సమయంలో కూడా తిట్లు, శాపనార్థాలు, బూతులు ఇవన్నీ మాఫీ అయిపోతాయి. ఇక్కడ వీళ్ళది ఎట్లున్నదంటే పరిస్థితి, మధ్యలో రాహుల్ గాంధీ, స్టాలిన్, విజయ్ ఇటువైపు చూస్తున్నాడు. ఇప్పుడు రాహుల్ డిఎంకే దిక్కు చూస్తున్నాడు. సీట్ల పంపకాలు ఉంటాయి కదా, మాకు ఇన్ని ఇవ్వాలి, రేపు గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యేలకు పోర్ట్ఫోలియోలు, మినిస్టర్లు ఇన్ని ఇవ్వాలి అని చాలా ఒప్పందాలు ఉంటాయి. ఒకవేళ స్టాలిన్ తోడు కుదరకుంటే ఇటు కండువాలు మార్చుకున్నాడు, ఏం లేదు, ఇట్లా తీసి ఇంకొక కండువా వేసుకుంటే అయిపోయి పుణ్యాత్ములు అవుతారు అన్నట్టు. కండువా కప్పుకుంటే పుణ్యాత్ములు, తిట్లన్నీ మాఫీ అయిపోతాయి. డిఎంకేతో పొత్తు కుదరకపోతే టీవీకేతో జట్టు కట్టనున్న కాంగ్రెస్. మనం అనుకున్నాం కదా ఇప్పుడే. త్వరలో తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో తమిళనాడులో కోలాహలం మొదలైంది. పార్టీలు వ్యూహరచనలో బిజీగా ఉన్నాయి. పొత్తులపై ఎత్తులకు పై ఎత్తులు, తీవ్రంగా కసరత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికార డిఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకంపై ప్రాథమికంగా చర్చలు మొదలయ్యాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే సీట్ల పంపకంపై ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఏఐసిసి తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోదంకర్, టీఎన్సీసీ చీఫ్ సెల్వ పెరుత్తంగై ఏఐసిసి నుంచి వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. డిఎంకే ఏఐసిసి నుంచి 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలకు పోటీ చేసింది. ఈసారి కనీసం 35 స్థానాలు తమకు కేటాయించాలని, 2 రాజ్యసభ స్థానాలు కూడా ఇవ్వాలని ఆ పార్టీ కోరుతుంది. డిఎంకే మాత్రం 27, 28 అసెంబ్లీ స్థానాలు, 1 రాజ్యసభ సీట్ను ఆఫర్ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ డిఎంకే కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోతే తమిళనాడులో కొత్త పొత్తులు చిగురించే అవకాశాలు ఉన్నాయి. మొలకెత్తడానికి వీలు లేకున్నా సరే మొలకెత్తిస్తారు. కాంగ్రెస్ పార్టీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కలిసి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అక్కడ డిఎంకే ఒకవేళ చెయ్యిస్తే వీళ్ళు ఆ చెయ్యిని ఎవరికి ఇస్తారు? విజయ్కి ఇద్దామని చూస్తున్నారు. కొత్తగా వచ్చింది కాబట్టి ఏంటంటే ఇస్తుండొచ్చు. ఆ దాంట్లో అటు డిఎంకే వీళ్ళకి చేయిస్తే ఆ చెయ్యి తీసుకొని వచ్చి విజయ్కి ఇచ్చి పొత్తు కుదుర్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి అనాదిగా చెయ్యి గుర్తొచ్చింది. కాంగ్రెస్కు పూర్వవ్యూహం తెచ్చేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారని, నిర్ణయం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ ఆఫర్ను కాంగ్రెస్ నేతలు పుచ్చినప్పటికీ డిఎంకేతో పొత్తు విఫలమైతే టీవీకేతో కలిసి వెళ్లే అంశాన్ని కొట్టి పారేయలేమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే చిరకాల మిత్రులుగా, ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్న డిఎంకే, కాంగ్రెస్ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. దూరం అయిపోతుంది. ఇద్దరు కూడా డిఎంకేతో సంబంధాలు పూర్తిగా అయిపోతాయి. మళ్ళీ విజయ్ తోటి మళ్ళీ ఆరంభం అవుతుంది. కాబట్టి వీళ్ళ ఆశలు మరి ఈ ద్వారా ఏం చేస్తాడో. మధ్యలో ఉన్నాడు కదా మహానుభావుడు, ఈయన చేయిస్తే ఆ చెయ్యి పట్టుకొని వచ్చి ఈయనకు చేయిస్తాడు విజయ్కి. మరి ఈ ముగ్గురిని ప్రజలు గెలిపిస్తారా లేకుంటే వాళ్ళు కూడా చేయిస్తారా? భవిష్యత్తు చెప్పాలి. అందుకే ఎన్నికలు వచ్చినాయంటే రాజకీయాలు చాలా అద్భుతంగా మారుతాయి. అప్పటిదప్పుడే గోడ మీద పిల్లులాగా కూర్చుంటారు. ఇటు దుంకన్నా అటు దుంకన్నా రాజకీయ నాయకులు మొత్తం సిద్ధంగా ఉంటారు. ఎక్కడ ఏది ఉంటుంది? ఈ దుంకుడు అనేది అప్పటి వరకు వాళ్ళకి ఆనందమే కావచ్చు. ప్రజలు తలుచుకుంటే మాత్రం బురదగుంటల నొక్కుతారు. బురదగుంటల లివ్వ కూడా చేస్తారు. అది ప్రజల చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాన్ని ఎవడు కూడా ఏం చేయలేరు. ప్రజల మనసులో ఉన్నది వేస్తారు. వాడు ఎన్నన్నీ ఏమన్నా చేయని, ఎవరికి వేయానో దృఢంగా సంకల్పించుకుంటే మాత్రం ఎవడేం చేయలేడు. కాబట్టి తమిళనాడు ప్రజలు ఏ వైపు ఉన్నారు, ఏ వైపు ఓట్లు వేస్తారు అనేది కౌంటింగ్ రోజు మనకు తెలిసే అవకాశం ఉంది.
ప్రేక్షకులారా మీరేమంటారు? ఈ చేయి గుర్తు ఇటు చేయిస్తుందా, ఇటు చేయిస్తుందా? మీరే మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.